హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపే నాగుల చవితి కదండి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే నాగదేవతల విగ్రహాలకు పూజ ఎలా చేయాలి, ఇంకా పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమయ్యింది. అయితే నవంబర్ 5వ తేదీన మంగళవారం నాడు నాగుల చవితి వచ్చింది. మంగళవారంతో కలిసొచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న ధనధాన్యాలకు లోటుండకుండా ఉంటుంది. శివుని ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది. నవంబర్ 5వ తేదీన మంగళవారం నాడు చవితి నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ పూజ గదిలో శివపార్వతుల పటం ఉంటే గనుక శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇంట్లో పూజంతా అయిపోయాక పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతలను పూజించుకోవాలి. ఈ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి. ఆవు పాలు, ఎర్రటి పుష్పాలు, పసుపు కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, అగరబత్తులను తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాగే నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలు వేసి పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. నాగదేవతకు నమస్కారం చేయాలి. అరటి పండ్లు, వడపప్పు, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. తరువాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసుకొని తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లాలి. పుట్ట దగ్గర ఉన్న కొబ్బరికాయని స్వామివారికి కొట్టాలి. తర్వాత కొబ్బరికాయ నీటిని పుట్టపైన చల్లాలి. అలా చల్లిన తర్వాత పుట్ట మన్నును తీసుకొని కొద్దిగా చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని ఒక పెద్ద నమ్మకం. అది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆచారం. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మన్నును తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి లభిస్తుంది. కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్ట పైన పెట్టాలి. అంతేకాని పుట్టకున్న రంధ్రాలలో కోడిగుడ్లను వేయకూడదట. పుట్టలో పాలు పోయలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్ర స్వామియేన నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకున్నా కూడా అంతే ఫలితం అనేది వస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం అనేది లభిస్తుంది. ఇంకా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ
కొన్ని నియమాలు అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ పొలం పనులకు వెళ్ళకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కూడా తలస్నానం అనేది చేయాలి. ఇంకా కత్తిపీటలు, కూరగాయలను కోయకూడదు. కత్తులను, కత్తెరలను వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదట. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచి కూరగాయలను వండుకోవాలి. ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడు కూరను తినాలి. అలాగే కందిపప్పును కూడా వండుకొని తినవచ్చు. నాగుల చవితి నాడు కుట్టు పనులను చేయకూడదు. అంటే బట్టలను కుట్టరాదు. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను మీ నోటితో పలకకూడదట. నాగుల చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే 5 నాగపడగలను పుట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. నాగుల చవితి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయాలి. అలాగే మీకు వీలైతే గనుక కుదిరితే బియ్యపు పిండిలో జంట నాగుల రూపమును తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నాగపడగలను ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. చవితి నాడు స్త్రీలు నిష్ఠగా ఉపవాసం ఉండాలి. స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచిది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనలో చాలామంది తమ బంగారాన్ని తాకట్టులో పెడతారు. అలాగే మరికొంతమందికి సొంతింటి కళ అనేది ఉంటుంది. ఏదైనా ఒక భూమి కొనాలని, బంగారు కొనాలని ఉన్నవారు అలాంటి వారు ఈ నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యను నాగదేవతకు చెప్పుకుంటే మీ సమస్యలకు మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు మీ ఇంటి గోడల మీద కూడా గంధంతో కానీ కుంకుమతో కానీ జంట నాగుల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతల రక్షగా ఉంటారు. ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. నాగుల చవితి నాడు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదట. దానిని ఎవరి చేతనైనా కూడా పట్టించి ఊరికి దూరంగా వదిలివేయాలట. అంతేకాని ఆ పాముని ఏమీ చేయకూడదట. అలాగే చవితి రోజున చెట్ల ఆకులను, చెట్ల కొమ్మలను తుంచకూడదట. నాగపంచమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి ప్రతి ఒక్కరూ కూడా పెట్టకూడదట. అంటే ఇంట్లో ఏ ఆడవారైనా కూడా నాగుల చవితి రోజున కంటతడి అనేది పెట్టకూడదట. ఈ రోజున ఎవరికి కూడా అప్పు అనేది ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట. ఈ నాగుల చవితి నాడు జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించడం ఇలాంటి పనులు చేయకూడదట. నాగుల చవితి రోజున చేసే పూజల వల్ల 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ చవితి రోజున నాగదేవతలను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది పొందుతారు. అలాగే పూజ దగ్గరికి అంటే గుడి దగ్గరికి కానీ, పుట్ట దగ్గరికి కానీ పూజ కోసం వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాలి. తలస్నానం చేసినప్పుడు దువ్వెనతో తలని దువ్వరాదు. చిక్కు కూడా దువ్వెనతో తీయకూడదు. చేతి వేళ్లతోనే చిక్కు తీసుకొని జడ అల్లుకొని వెళ్ళాలి. ఇది మా పెద్దవాళ్ళు అయితే చెప్పారండి. తల మీద దువ్వెన పెట్టి దువ్వుకొని పాము పుట్ట దగ్గరికి వెళ్ళకూడదు, అలా చేయకూడదు అని చెప్పారు. అలాగే ఇంట్లో కూడా కత్తిపీటతో ఎటువంటి కూరగాయలు కట్ చేయకూడదు. మరీ అంత అవసరమైతే ముందు రోజునే అన్నీ కట్ చేసి పెట్టుకొని వంట అనేది చేసుకోవాలని మా పెద్దవాళ్ళు చెప్పారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియనివి కూడా తెలుసుకొని మరి మీకు తెలియజేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది ఇవ్వండి. ఓం నాగేంద్ర నాయన నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం నాగేంద్రాయ నమః.